వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి ఈరోజు జయంతి చూసినట్లయితే 129వ జయంతి జరుపుతున్నట్లు కనిపిస్తుంది. అయితే దాంతో పాటుగా బీసీల గురించి కూడా కొంచెం నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడక్కడ. అయితే దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఇప్పుడు వీర నారి చాకల ఐలమ్మ జయంతి ఇంత పెద్ద ఎత్తున విస్తృతంగా జరగటం అయితే నా దృష్టిలో చాలా ఆహ్వానించదగిన పరిణామం. ఒక స్ఫూర్తినిస్తుంది కదా పేద వర్గాలకు, ఆ, మ- చాకలి వాళ్ళకు మాత్రమే కాదు, పేద వర్గాలకు, రజకులతో పాటు పేదలందరికీ కూడా స్ఫూర్తినిచ్చే అంశం ఇది. బీసీలకు మాత్రమే కాదు, మొత్తం పేద ప్రజలకు స్ఫూర్తినిచ్చేటువంటి విషయం. ఒక వీరోచితంగా పోరాడింది ఆమె ఆ రోజుల్లో దొరల పెత్తనాలకు వ్యతిరేకంగా. తాను కౌలు తీసుకొని దున్నుకుంటానంటే కూడా సహించగా ఆమె మీద దాడి చేసి పంటను ఎత్తుకుపోవాలి, భూమిని లాక్కోవాలి అనే ప్రయత్నం చేశాను. ఆ అన్నింటినీ ఎదుర్కొని మొత్తం మీద ఆమె తన భూమిని తాను దున్నుకుంటున్న, దాన్ని పండించిన పంటను తాను కాపాడుకోవటం మాత్రమే కాదు, మొత్తం మీద ప్రజలందరినీ ఐక్యం చేసి ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ సంఘటితపరిచింది. కాబట్టి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి పోరాటం అది. తప్పనిసరిగా అటువంటి వ్యక్తి జయంతిని జరుపుకోవటం ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఇక్కడి బీసీ వర్గాలకు అదొక ప్రతీక కదా. ఆ ప్రతీకగా ఒక మహిళ, ఒక పోరాట యోధురాలు నిలవటం అనేది చాలా మంచి పరిణామంగా నేను చూస్తున్నా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిణామాన్ని అందరం కూడా ఆహ్వానిద్దాం. తప్పనిసరిగా చాకలి ఐలమ్మ జయంతిని ప్రతిసారి జరుపుకోవటమే కాదు, ఆమె పేరుతో యూనివర్సిటీకి పెట్టడం సంతోషదాయకం. అట్లాగే ఆమెది ఒక విగ్రహం కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉంటే అది ఇంకింత ఉత్తేజానికి ఒక వేదికగా నిలుస్తుందని చెప్పి, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంకేతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను.